ఇంకా కళ్ళ రెప్పలు బాగా ఛాన్సెక్ ఏడ్చేసిన. తలనొప్పి బాగా బాగా ఆయిల్ పెట్టుకున్నాను, ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్నా. ఎందుకు ఏడ్చి ఎందుకంటే అసలు పిల్లలు, షాపు, ఇల్లు, నా తలకాయ నొప్పి, పెయిన్స్, బాడీ పెయిన్స్, ఇంకా ఆపరేషన్ చాలా ఎక్కువ రోజులు కాలేదు కదా, అన్నీ మెయింటెనెన్స్ చేసుకోలేక చచ్చిపోతున్నా. అసలుకి తలకాయ నొప్పి లేసింది బాగా, ఇంకా ఏడ్చేసిన, ఇంకా తలకాయ నొప్పి లేసి స్ట్రెస్ అయిపోతుంది. నాకు అర్థమైంది. ఎస్ఎస్ఆర్ నా షాప్లో వర్కర్ ఒకటి రావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. బేరాలు వస్తున్నాయి, సీజన్ కదా కొంచెం, ఇంకా బతుకమ్మలు అవి ఉన్నాయి, ఇంకా పండగలు ఉన్నాయి కదా, ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా పోతాయి అన్నమాట. శారీస్ తెలియదు ఒకటి, ఇంకా నేను పర్చేస్ చేయలేదు. ఇంకా శారీస్ అవి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఒకటే పర్చేస్ చేసిన, ఇంకా అవి మాత్రం తీసుకొచ్చిన మొన్న. శారీస్ తెలియదు ఒకటే, ఇంకా అడుగుతా ఉన్నారు శారీస్ తెలియదా, శారీస్ తెలియదా, డ్రెస్సెస్ తెలియదా. బాగుంది. ఇంకా అంటే మాది కొంచెం ఇల్లు గురించి టాపిక్ ఉందన్నమాట, ఇక్కడ ఇంట్లో కట్టాలని చెప్పి, దాంట్లోనే ఇంకా కొంచెం ఇదొక టెన్షన్ ఎక్కువైంది. మా ఇల్లు 4 కుంటల సగం, అంటే ఎంతో నాకు కుంటలని అంటే ఎంత నాకు క్లారిటీగా తెలీదు. అంటే కుంటలు అంటే ఎంత, ప్లాట్ అంటే ఎంత అయితే నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ మా ఈ లాంగ్వేజ్ ప్రకారం, వీళ్ళ లాంగ్వేజ్ ప్రకారం ఎన్ని గజాలంటే కూడా తెలియదు, కుంటలే మాత్రం అంటారు. ఇల్లు 4 కుంటల సగం ఉందన్నమాట. ఇది ఇల్లు మొత్తం మాది, మొత్తం బారుగా ఈ నుంచి ఆడ వరకు కట్టాలని ప్లానింగ్ ఉందన్నమాట. లోన్ పెట్టుకొని ఈ కడదాం కొంచెం అనేసి ఆలోచిస్తున్నాం. కొన్ని డబ్బులు ఉన్నాయి మా దగ్గర, ఇంకొంచెం లోన్ పెట్టుకుందామని. ఒక 2 స్టేర్స్ వేస్తే మొత్తం రెంట్కి ఇచ్చేసేసి ఇల్లు మొత్తం ముందర వరకు షాప్ చూసుకొని ఇంకా అట్లా చేసుకుందామని ఆలోచిస్తున్నాం. కొంచెం మా మావికి ఏజ్ అయిపోయింది కదా, తన పేరు పైన ఉంది కదా హౌస్, ఇంకా మా ఆయన పేరు మీద రాస్తే లోన్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇంకా తన రాయమంటేనేమో కొంచెం ఇంకా కొంచెం జరుగుతుంది చర్చలు, అందుకే కొంచెం అప్సెట్. ఇంకా ఇవన్నీ పనులు ఒక పక్కన పెట్టి ఇంక ఇది ఒక టెన్షన్. అట్లా ఇప్పుడే కదా, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. పిల్లలు కొంచెం పెద్దగా అయితే చాలా కష్టాలు అనమాట. వాళ్ళ స్టడీస్, వాళ్ళ ఖర్చులు, ఇంకా మెయింటెనెన్స్ చాలా ఉంటుంది, చాలా ఖర్చులు అయితే. చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన కదా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో, అందరం ఆడపిల్లలేం కదా, అందుకే మా ఆయన ఒక్కడే కొడుకు, కాకపోతే 4 ఆడపిల్లలు అనమాట. 4 తర్వాత ఈయన ఒక్కడు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళ అక్కలకి. మేము గజాలు అంటాము, 1000 గజాలు, 1000 గజాలు. నేను చాలా పెద్దగా ఉంటుంది మా ఇంట్లో. కరెక్ట్గా రూమ్లో వేస్తే మాత్రం 10 పోర్షన్స్ పడతాయి మా ఇంట్లో, 10 పోర్షన్లు ఈజీగా. గజాలు అంటే స్క్వేర్స్ యార్డ్స్ ఇంగ్లీష్లో అంటారు. నాకైతే అవన్నీ తెలియదు, కానీ పెద్దగా ఉంటుంది ఇల్లు మాత్రం. అదొకటే తెలుసు మా ఇల్లు గురించి. అతికన్నా ఇక్కడ చివరికి గోడ చూపిస్తావు సార్, మా ఇల్లు చీకటి ఉంది, లైట్ ఆఫ్ చేశారు. ఆ కిటికీ ఉంది కదా, అక్కడ గోడ ఉంటుంది చివరిగా, కిటికీ ఉంది కదా కనిపిస్తుంది కదా, వాళ్ళ లైట్, వాళ్ళు రెంట్కుంటారు ఆ ఇంట్లో, మా ఇల్లే ఆ రూమ్లో. ఇంకా ఇంకా గోడ ఇది కాదు, ఇంకా